నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. సనాతన ధర్మం కోసం నిలబడ్డా, నా తల నరికేస్తారా, పాస్టర్ వెనకుందెవరు అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి ఒక పాస్టర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. నిజానికి ఆ పాస్టర్ చేసినవి చిన్న చితక వ్యాఖ్యలు కాదు, లేకపోతే పవన్ కళ్యాణ్ని తిడుతూ చేసిన వ్యాఖ్యలు కాదు. ఏకంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ తల నరికేయాలని చెప్పేసి, నడి రోడ్డు మీద ముక్కలు ముక్కలుగా నరికేయాలి అని చెప్పేసి ఆ పాస్టర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించిన శ్రేణుల్లో కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కావచ్చు, అలాగే రాష్ట్ర ప్రజలకి సంబంధించి కూడా కావచ్చు, కొంత కలవరానికి, ఆందోళనకి గురి చేస్తున్నాయి ఈ వ్యాఖ్యలు. ఎందుకని అంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంటారు. హిందూ ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం నిలబడతానని చెప్తూ ఉంటారు. హిందూ ధర్మాన్ని లేదా సనాతన ధర్మాన్ని ఎవరైనా కించపరుస్తూ మాట్లాడితే సహించేది లేదు అని కూడా చెప్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం ఆయన చెప్పేది ఏంటంటే, హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని తాను ఎంత గౌరవిస్తానో ఇతర మతాలకి సంబంధించిన ఆచారాలను కూడా నేను అంతే గౌరవిస్తాను, ఇతర మతాలు ఆచరించే వాళ్ళ పట్ల కూడా అంతే గౌరవంగా వ్యవహరిస్తాను, ప్రవర్తిస్తానని కూడా ఆయన పదే పదే చెప్తూ వచ్చారు. అయితే ఎందుకు పవన్ కళ్యాణ్ ఇంత గౌరవంగా, ఇతర మతాల వాళ్ళ పట్ల ఇంత గౌరవంగా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్ మీద అంతలా పాస్టర్ విరుచుకుపడడానికి కారణం ఏంటి అనేది మాత్రం ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారిపోయింది. అయితే ఆ పాస్టర్ కేవలం ఆవేశపూరితంగా చేసిన వ్యాఖ్యలేనా, లేకపోతే దాని వెనక ఏదైనా కుట్రకోణం దాగి ఉందా అనేది కూడా ఇప్పుడు అంతా చర్చించుకుంటున్నారు. ఎందుకంటే సనాతన ధర్మం గురించి లేదా సనాతన ధర్మం కోసం చేసే పోరాటం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడటం, అలాగే మత మార్పిడులను కంట్రోల్ చేయాలి, హిందువులు వేరే మతంలోకి వెళ్లకుండా చూసుకోవాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల తర్వాతే ఇలాంటి మాటలు రావటం మాత్రం నిజంగా సంచలనం రేకెత్తిస్తోందని చెప్పుకోవచ్చు. అయితే సనాతన ధర్మం గురించి ఒక హిందూ పోరాడకూడదా, సనాతన ధర్మం గురించి ఒక హిందువుకి బాధ్యత ఉండకూడదా, ఒకవేళ బాధ్యతగా మాట్లాడితే ఇలా బెదిరింపులకు దిగుతారా అని చెప్పేసి కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు. అలాగే మరోవైపు కొన్ని ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఎక్కడో ఇది రాష్ట్రంలో అల్లకల్లోలాలు సృష్టించడానికి బీజంలాగా కనిపిస్తోంది అంటున్నారు. ఒక పాస్టర్, చర్చి పాస్టర్ ఎప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది గతంలో చూడలేదని కొంతమంది చెప్తున్నారు. చర్చి పాస్టర్ అంటే దైవ దూతతో సమానం అని చెప్పేసి క్రిస్టియన్స్ అందరూ కూడా విశ్వసిస్తారు. పాస్టర్ని చాలా గౌరవిస్తారు. పైగా చాలామంది పాస్టర్లు ఎలా ఉంటారంటే ప్రేమకి, శాంతికి, కరుణకి చిహ్నంగా ఉంటారు. వాళ్ళల్లో ఎప్పుడు మనం మితిమీరిన ఆవేశం చూడము. ఒకవేళ ఎవరైనా ఆవేశపరులు ఉంటే కూడా దైవాన్ని నమ్ముకోండి, దైవం అన్నిటికీ మూలం అని చెప్పేసి వాళ్ళకి చాలా మంచి మాటలు చెప్పి వాళ్ళని సన్మార్గంలో నడపడానికే వాళ్ళు ప్రయత్నిస్తారని చెప్పేసి అంటూ ఉంటారు. మరి అలాంటిది ఈ పాస్టర్ మాత్రం పవన్ కళ్యాణ్ని నడి రోడ్డు మీద నరికేస్తాను, నడి రోడ్డు మీద ముక్కలు ముక్కలు చేయాలి, తల తీసేస్తానని చెప్పేసి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఏంటి? మతాల మధ్య విద్వేషాలని రెచ్చగొట్టేలాగే ఒక కుట్రలో భాగంగా ఇతడు చేస్తున్నాడని అనుకోవచ్చా? అయితే ఇక్కడ పోలీసులు ఏం చేశారంటే వెంటనే రెస్పాండ్ అయ్యి ఇలా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన ఆ పాస్టర్ని అదుపులోకి తీసుకున్నారు. ఇది ఎక్కడ జరిగింది అని అంటే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోటు చేసుకుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇది ముమ్మిడివరం సింగరాయపాలెంకు చెందిన పాస్టర్ చేసిన వ్యాఖ్యలు. చర్చిలో తను సువార్త వినిపిస్తూ సనాతన ధర్మం గురించి పోరాడుతున్నాడు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు. సనాతన ధర్మం గురించి మాట్లాడడం అంటే తల్లిని చెల్లిని అమ్మటమే అని చెప్పేసి కొన్ని నీచమైన వ్యాఖ్యలు కూడా అతడు చేశాడు. ఈ వ్యాఖ్యలు చేస్తుండగానే స్థానికులు కొంతమంది ఆ వాయిస్ని రికార్డ్ చేయటం, అలాగే ఆ చర్చికి సంబంధించి బయట నుంచి వీడియో తీయటం అంతా కూడా చేశారు. సో ఎప్పుడైతే ఈ వాయిస్ రికార్డ్స్, ఆ వీడియోస్ బయటకు వచ్చినాయో వెంటనే పోలీసులు స్పందించి అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద పవన్ కళ్యాణ్ అయితే ప్రస్తుతం సనాతన ధర్మం కోసం పోరాడటం ఎప్పుడైతే ఆయన ప్రారంభించారో ఆయన అప్పుడే కార్నర్ అయ్యారు చాలామందికి అని చెప్పేసి తెలుస్తుంది. సో ఈ చర్చి ఫాదర్ కేవలం ఆవేశపూరితంగా చేసిన వ్యాఖ్యలైనా, అతడి వెనక ఎవరైనా అదృశ్య శక్తులు ఉండి అతడిని ప్రేరేపించి అతడి చేత ఇలాంటి వ్యాఖ్యలు చేయించారా అనే కోణంలో విచారణ కూడా జరుగుతుంది. ఇంకా లోతైన విచారణ జరగాలి అని చెప్పేసి కూడా చాలామంది చెప్తున్నారు.
అయితే ఇక్కడ మరొక విషయం కూడా మనం ప్రస్తావించుకోవాలి. పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఈ సనాతన ధర్మం గురించి పోరాటం మొదలుపెట్టారో అప్పుడే ఇతర పార్టీలకి, నేనైతే పేర్లు చెప్పను కానీ మీకు కూడా తెలుసు ఆ పార్టీ పేర్లేవో ఆ నాయకులు ఎవరో కూడా. సో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడటం మొదలుపెట్టాడో, హిందూ ధర్మం కోసం పోరాటం చేస్తాను, ఇతర మతాలని గౌరవిస్తూనే హిందూ ధర్మం కోసం నేను పోరాడతాను అని చెప్పేసి అన్నాడు. హిందూ ధర్మం మీద డ్యామేజ్ చేయడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా తాట తీస్తాను అని చెప్పేసి, ఉపేక్షించేది లేదు అని చెప్పేసి ఎప్పుడైతే మాట్లాడాడో అప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయటం మొదలుపెట్టాయి. ఆ రాజకీయ పార్టీలు టార్గెట్ చేయటం మొదలుపెట్టాయి అని అంటే ఎక్కడో వేరే మతాన్ని ఆ పార్టీలు తమ భుజానికి ఎత్తుకుని మోస్తున్నాయి. ఇదంతా ఓటు బ్యాంకు రాజకీయం, కేవలం వాళ్ళ రాజకీయం కోసమే మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ట్రై చేస్తున్నారని కూడా మనం అర్థం చేసుకోవచ్చు అని కొంతమంది పొలిటికల్ అనలిస్టులు చెప్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కాబట్టి అతడి కులాన్ని కూడా వాడుకునే ప్రయత్నం జరుగుతుంది ప్రస్తుత రాజకీయాల్లో అని చెప్పి కూడా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు మనం అని పొలిటికల్ అనలిస్టులు కొంతమంది చెప్తున్నారు. అలాగే పొలిటికల్ వర్గాలు కూడా ఈ మాటనే గట్టిగా వినిపిస్తున్నాయి. సో మరి పవన్ కళ్యాణ్ దీని మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, అలాగే పోలీస్ యంత్రాంగము, రాష్ట్ర హోంశాఖ ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది, పవన్ కళ్యాణ్ని ఒక పాస్టర్ వచ్చేసి ఇలాగా, అంటే పాస్టర్ని తక్కువ చేయడం కాదు, పాస్టర్ అంటే ఎంత విలువలతోటి ఉండాలి, ఎంత విఘ్నతతోటి ఉండాలి, కానీ అలాంటి పాస్టర్ వచ్చేసి ఇలాగా నీచమైన వ్యాఖ్యలు, అంటే నరికేస్తామనడం, పొడి చేస్తామనడం, ముక్కలు ముక్కలు చేసేస్తామనడం అనేది ఒక పాశవికమైన ఆలోచన, ఒక మూర్ఖత్వమైన ఆలోచన. మరి అలాంటి ఆలోచనలతోటి పవన్ కళ్యాణ్ని దూషించాడు అని అంటే గనక మరి పవన్ కళ్యాణ్కి ఖచ్చితంగా భద్రత పెంచాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది అని చెప్పేసి అంటారా? మీరేమంటారో మీ అభిప్రాయాన్ని చెప్పండి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? ఇలాగా ఆవేశపూరితమైన వ్యాఖ్యలు చేసేవాళ్ళు, అలాగే కుట్రపూరితమైన వ్యాఖ్యలు చేసేవాళ్ళు, మతాల మధ్య, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చెప్పేసి ప్రయత్నించేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా పావులుగా వాడుకుంటున్నారని అనుకోవచ్చంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.